మాజీ మంత్రి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి. అంటే ఒక సీనియర్ మంత్రి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు, ఐఎన్పిఆర్ మినిస్టర్గా చేశాడు, అట్లాగే అంతకుముందు ఆర్ఎండ్బి కూడా చేసినట్టున్నారు. ఒకానొక టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఈయనకు కూడా ఇవ్వాలని అధిష్టానం సోనియా గాంధీ కూడా ఆలోచన చేసింది. ఆయన వాళ్ళ తండ్రి గారు హోంమంత్రి, వాళ్ళ పెదనాన్నగారు ఏసీ సుబ్బారెడ్డి గారు ఆయన కూడా సీఎం కావాల్సింది. 70 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం మార్క్ అని ఒకటి ఉండిద్ది. మరి అలాంటి ఆనం వారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ నన్ను మర్డర్ చేయాలని చెప్పని చూస్తున్నారు అని అన్నారు. అట్లాగే 2 సంవత్సరాలుగా నా ఫోన్ ట్యాప్ అయిపోతుంది, నేను నా భార్యకో లేదా నా పిల్లలకో ఫోన్ చేసి మాట్లాడాలన్నా కానీ ఆ ఫేస్ టైంలోనో లేదా యాప్స్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. అంటే నా మీద నిఘా పెట్టారు అని చెప్పారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా చేశారు. ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే మా పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీలో ఎవరైనా విమర్శలు చేస్తే వాడిని పిచ్చోడు అనే చెప్పి ముద్ర వేస్తారు, తర్వాత వాళ్ళని చేస్తారు అనేటువంటిది కామెంట్ చేశారు. అంటే ఎవరు పిచ్చోడు? డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి మీద పిచ్చోడని ముద్రేసి ఆయన కట్టేసి తీసుకొని పోయి తర్వాత ఆయన చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారనేది ఆయన ప్రభుత్వం మీద ఆయన విమర్శ చేశారు. ఇక నా మీద సిబిఐ కేసులు లేవు, నా పైన ఎటువంటి ఇది లేవు, నేనేం కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పని కూడా ఇంకో కామెంట్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, నా మీద లేవు అని చెప్పని పరోక్షంగా వారు ఆ కామెంట్ చేశారు. కానీ ఈ కామెంట్స్ అన్నిటి వెనక వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరైతే రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి నా ఫ్లెక్సీలని తగలబెట్టారు, ఈ ఫ్లెక్సీలను తగలబెట్టడం వెనక పూర్తిగా ఒక దురుద్దేశమైనటువంటి కుట్ర కోణం ఉన్నది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకోరో మాట్లాడితే అది వేరు. ఆనం రామనారాయణ లాంటి సీన్ ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఆయన చెక్ పెట్టే ఉద్దేశంతో రాజకీయంగా వేరే పావులు కదిపారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా అక్కడ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏదో ప్రకంపనలు జరగబోతున్నాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ పార్టీకి ఖచ్చితంగా ఒక గడ్డు పరిస్థితి, అంటే విపత్కరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు 10కి 10 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఈ పరిణామాలతో లేదా జరుగుతున్నటువంటి అంశాలతో లేదా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో లేదా మర్డర్ చేయాలనేటువంటి స్కెచ్ వేస్తున్నారనేటువంటి అంశాలతో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రకంపనలకి కేంద్ర బిందువు కాబోతుంది. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి బైట్స్ ప్లే చేయండి.